సంక్రాంతి పండుగ దెబ్బతో బెజవాడ అబ్బా అంటుంది. పట్నం వాసం పల్లెలకు తరలి వెళ్లడంతో సిటీ ట్రాఫిక్ చక్ర దిగ్బంధనంలో చిక్కుకుంది. బైపాస్ అందుబాటులోకి వచ్చినా సిటీ మాత్రం వచ్చిపోయే వాహనాలతో కిక్కిరిసిపోయింది. దీంతో బెజవాడ వాసి చుక్కలు చూడాల్సి వస్తుంది. పండుగ సందర్భంగా వస్తున్న వాహనాల తాకిడికి విజయవాడ నగరంలోని అన్ని రోడ్లు ప్యాక్ అయిపోయాయి. ఉదయం మొదలైన ట్రాఫిక్ అర్ధరాత్రి దాటాక కూడా కంటిన్యూ అయింది. ఒక్కసారిగా వాహనాలు విజయవాడ వైపు తరలి రావడంతో సిటీ ఉక్కిరిబిక్కిరైంది. ప్రధానంగా భవానీపురం, బెంజ్ సర్కిల్, కనకదుర్గమ్మ వారధి, రామవరప్పాడు రింగ్, పడమట, ఆటోనగర్, ఇతర ప్రాంతాల్లో ప్రధాన రోడ్లన్నీ రద్దీగా మారిపోయాయి. పశ్చిమ బైపాస్ను అందుబాటులోకి తీసుకొచ్చిన రద్దీకి కారణం తెలంగాణ నుంచి వస్తున్న వాహనాలే. ఇలా వస్తున్న వారిలో చాలా మందికి పశ్చిమ బైపాస్ అందుబాటులోకి వచ్చిన విషయం తెలియకపోవడంతో సిటీలోకి వచ్చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రోన్ల సాయంతో ట్రాఫిక్ను నియంత్రిస్తున్నారు. ప్రధానంగా కనకదుర్గమ్మ వారధి, రామవరప్పాడు రింగ్, నిడమానూరు, ఏలూరు వైపు వెళ్లే మార్గాలన్నీ కిక్కిరిసిపోవడంతో నగరవాసులు నానా అవస్థలు పడ్డారు. గతంలో ఎప్పుడూ ఇంత రద్దీ చూడలేదని అంటున్నారు. మరోవైపు సరైన బోర్డులు ఏర్పాటు చేయకపోవడం వల్ల బయట నుంచి వస్తున్న వాహనదారులు నగరంలోకి ప్రవేశిస్తున్నారు. ఇదే రద్దీకి అసలు కారణమవుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ వైపు నుంచి రద్దీ మరింత పెరగడంతో మరో 2 రోజులు బెజవాడకు ట్రాఫిక్ కష్టాలు తప్పేట్టు లేవు.